నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం భీమాలి వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంతో దెబ్బతిన ట్రాక్ పునరుద్ధరణ పనులు కొలిక్కి వచ్చాయి. ఇప్పటికే ట్రాక్ ను సిద్ధం చేసిన అధికారులు తొలుత గూడ్స్ ను నడిపారు. తర్వాత ప్రశాంతి ఎక్స్ప్రెస్ ను ఆ మార్గంలో పంపించారు. అటు ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి విశాఖ కేజీహెచ్ విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన 14 మంది విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. ఇందులో విశాఖకు చెందిన లోకో పైలట్ ఎస్ఎంఎస్ రావు, విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన గ్యాంగ్మన్ చింతాల కృష్ణంనాయుడు, పలాస ప్యాసింజర్ గార్డ్ ఎం శ్రీనివాస్ ఉన్నారు. మిగిలిన 11 మంది ప్రయాణికులని అధికారులు తెలిపారు. గత రాత్రి 9 గంటల నుంచే సహాయ పనులు చేపట్టిన రైల్వే సిబ్బంది విశాఖ నుంచి తెప్పించిన భారీ క్రేన్ల సాయంతో పట్టాలపై పడిన బోగీలను తొలగించారు. ప్రమాద ఘటనపై అన్ని విభాగాల అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో భీమాలి వద్ద ట్రాక్పై ఉన్న విశాఖ పలాస రైలును వెనక నుంచి విశాఖ రాయగడ రైలు ఢీకొంది. ఈ ఘటనలో 2 ప్యాసింజర్లు, గూడ్స్ రైళ్లవి కలిపి 7 బోగీలు దెబ్బతిన్నాయి. విజయనగరం రైలు ప్రమాద బాధితులను సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ మధ్యాహ్నం విజయనగరం జిల్లా ఆసుపత్రికి వెళ్లిన జగన్ అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. రైలు ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను పరిశీలించిన సీఎం అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి బొత్స రాష్ట్ర ప్రభుత్వం తరపున మరణించిన వారి కుటుంబాలు, క్షతగాత్రులను ఆదుకుంటామన్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షలు, తీవ్ర గాయాలైన వారికి 2 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని బొత్స వివరించారు. విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదంలో ఇవాళ కూడా పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. విజయవాడ మీదుగా వెళ్లే 27 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల మీదుగా వెళ్లే మరో 28 రైళ్లను అధికారులు దారి మళ్లించారు. ఇందులో చెన్నై, పూరి, రాయగడ, గుంటూరు రైళ్లు సహా విశాఖ నుంచి కోర్సా, పారాదీప్, రాయగడ, పలాస, గుణుపూర్, విజయనగరం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, కోరాపుట్ రైళ్లను రద్దు చేశారు. చెన్నై, సంత్రగచి, హైదరాబాద్, షాలిమార్, త్రివేంద్రం, షాలిమార్, అగర్తల, బెంగళూరు, హావడా, తిరుపతి, హావడా, సికింద్రాబాద్, హావడా, కన్యాకుమారి, హావడా, చెన్నై, హావడా రైళ్లను దారి మళ్లించారు. రైళ్ల రద్దు సహా కొన్ని దారి మళ్లించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ స్టేషన్లో వందలాది మంది రైళ్ల కోసం వేచి చూస్తున్నారు. భారాస దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగింది. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం సూరంపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే ఊర్లో పాస్టర్ కుటుంబాన్ని ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. పాస్టర్ ఇంటి నుంచి బయటకు వస్తుండగా ఓ వ్యక్తి కరచాలనం చేసే నెపంతో వచ్చి ఒక్కసారిగా ప్రభాకర్ రెడ్డి కడుపులో పొడిచాడు. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న వారంతా నివ్వెరపోయారు. వెంటనే తేరుకున్న భారాస కార్యకర్తలు దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన ఎంపీ ప్రభాకర్ రెడ్డిని తొలుత గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని రాజుగా గుర్తించిన పోలీసులు దాడి చేయడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి విచారకరమని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న ఆమె బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఎమ్మెల్యే అభ్యర్థుల భద్రతపై దృష్టి సారించాలని సూచించారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి వెళ్లిన తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు చికిత్స తీసుకుంటున్న కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు. ఆయన పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి విచారకరమని సీఎం కేసీఆర్ అన్నారు. బాన్సువాడ సభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన కేసీఆర్ ఎన్నికలు ఎదుర్కొనే దమ్ములేని వారే కత్తులతో దాడులకు దిగారని ఆరోపించారు. ప్రభాకర్ రెడ్డి మీద జరిగిన దాడి తనపై జరిగినట్లుగానే భావిస్తానని కేసీఆర్ చెప్పారు. హింసా రాజకీయాలను ప్రజలంతా ఖండించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ హయాంలో కారు చీకట్లు, కన్నీళ్లు, కష్టాలే తప్ప ప్రజలను పట్టించుకున్నదే లేదని జుక్కల ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు ఏ మేరకు అమలవుతున్నాయో చూడాలని ప్రజలను కోరారు. భారాస ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిందని కేసీఆర్ చెప్పారు. గతంలో కరువు, వలసల జిల్లాగా ఉన్న కామారెడ్డిని ఆదర్శంగా నిలిపామని, రైతు బంధు దుబారా అంటున్న వారికి బుద్ధి చెప్పాలంటూ జుక్కల వేదికగా ప్రజలను కేసీఆర్ కోరారు. అనంతరం బాన్సువాడలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేయడం వల్లే తెలంగాణలో అద్భుత ఫలితాలు సాధించామన్నారు. తెలంగాణలో అన్నదమ్ముల వలె కలిసి ఉన్న హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టాలని కొందరు చూసినా సాధ్యం కాలేదని కేసీఆర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో అవినీతి తారాస్థాయికి చేరిందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పునరుద్ఘాటించారు. పార్టీ కోసం పనిచేసే వారికి కాకుండా కోట్లకు సీట్లను అమ్ముకుంటుందని హరీష్ ఆరోపించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అసంతృప్త నేత మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని కలిసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ వాదులకు తెలంగాణ ద్రోహులకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందన్న విష్ణువర్ధన్ తనకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటామని తెలంగాణ జనసమితి ప్రకటించింది. కేసీఆర్ను గద్దెదించేందుకు కాంగ్రెస్తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు ఆచార్య కోదండరాం తెలిపారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోదండరాంతో చర్చలు జరిపారు. అనంతరం కేసీఆర్ నిరంకుశ పాలన అంతం కోసం కాంగ్రెస్తో కలిసి పనిచేస్తామని కోదండరాం ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్తో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. తెలంగాణకు పట్టిన చీడపీడ వదలాలంటే కోదండరాం సహకారం అవసరమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ జనసమితికి కీలక స్థానం ఉంటుందన్నారు. వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతోన్న రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఎండిన పంటలు చూస్తే గుండె తరుక్కుపోతోందన్న లోకేష్ రైతులే పంటల్ని తగలబెడుతుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని తెలిపారు. వరి వేసిన పొలాల్లో ఉరి వేసుకుంటోన్న రైతుల్ని చూస్తే హృదయం ద్రవిస్తోందన్న లోకేష్ ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఆంధ్రప్రదేశ్లో రైతులు మిగిలే పరిస్థితి లేదని లేఖలో వివరించారు. గత 100 ఏళ్లలో ఎప్పుడూ లేని కరువు పరిస్థితులు వచ్చాయన్న లోకేష్ అనేక మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. వాటిని కేంద్రానికి నివేదించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఖరీఫ్ పంటలే నీటికి కటకట్లాడుతుంటే రబీ సాగు ప్రశ్నార్థకమేనని అన్నారు. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ చంద్రబాబును జైల్లో నిర్బంధించే కుట్రలపై సమీక్షించే సీఎం జగన్కు కరువుపై సమీక్షించే తీరిక లేదని లోకేష్ ఆక్షేపించారు. పెన్నా తుంగభద్ర కాలువల కింద కృష్ణా డెల్టాలో సాగునీటి కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారన్న లోకేష్ పూర్తిగా దెబ్బతిన్న వరి, మిర్చి, పత్తి, వేరుశెనగ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. తెలంగాణలో నవంబర్ 30న జరిగే శాసనసభ ఎన్నికల పోలింగ్ సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందే ముగియనుంది. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న 13 నియోజకవర్గాలైన సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పెనబాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలంలో పోలింగ్ గంట ముందే ముగియనుంది. ఈ 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి అవినీతి, మనీ లాండరింగ్ కేసుల్లో ఈడీ అరెస్టు చేసిన రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసుల్లో 338 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ప్రాథమిక ఆధారం ఉందన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ దశలో బెయిల్ ఇవ్వడం కుదరదని తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు సంస్థల విచారణ ప్రారంభమైనందున బెయిల్ ఇవ్వడం కుదరదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇదే సమయంలో కేసు విచారణను 6 నుంచి 8 నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఒకవేళ విచారణలో జాప్యమైతే 3 నెలల్లోపు మళ్లీ బెయిల్కు దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయస్థానం సిసోడియాకు సూచించింది. ఢిల్లీ మద్యం కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అరెస్టు చేసింది. తర్వాత మార్చి 9న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా సిసోడియాను అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన కస్టడీపై తీహార్ జైల్లో ఉన్నారు.